Hey guys, I'm fine, doing well. What about you guys? Are you okay, everyone? అంతా బాగుంది, ఫైన్. ఏం చెప్పుకున్నాం, మనం ఎంతవరకు వచ్చాము? ఆల్ ఓకే, ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్, ఐ గెస్. మరి ఇప్పుడు టాస్క్ కూడా కంప్లీట్ చేశారా? ఈవెంట్స్ ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఇంకా. అప్పుడు ఈవెంట్స్ అయిపోతాయా? ఇప్పుడు ఈవెంట్స్ అయిపోగలమా? సమ్ బేసిక్ ఈవెంట్స్ ఇంకా ఉన్నాయి. ఇంకేంటి, వేరే ఫ్రెండ్స్ అంతా ఏది? వేరే యువర్ ఫ్రెండ్స్ ఆర్? వెయిట్ చేద్దామా అంటిల్ యువర్ ఫ్రెండ్స్ కమ్స్. రైట్. ఎస్ గైస్. పెడదాం నాలుగు. రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఈ వీక్ కొంచెం ఎక్కువ చేద్దాం. లాస్ట్ వీక్ కొంచెం నాకు కోల్డ్ కాఫ్ వల్ల చేయలేకపోయాము. ఈ వీక్ కొంచెం ఎక్కువ చేద్దాం, ఓకే? ఇంకేంటి, యూత్ అంతా ఎలా ఉన్నారు? ఓకేనా? యూత్ ఈస్ ఫైన్. ఓకే, సోషల్ మీడియా బట్స్ కావాలి. ఓకే వెంకటేష్, చేద్దాం. చాలా సింపుల్. వాటికి ఏమైనా సోషల్ మీడియా బటన్స్కి ఇమేజ్ కాపీ చేసుకోవడం, పెట్టుకోవడం. యాంకర్ ట్యాగ్ అయిపోయింది. చెప్తాను వెంకటేష్. సో మై మెంబర్స్, డౌట్స్? సెపరేట్గా ఎంటిటీస్ ఏమైనా ఉంటాయా ఏమో అని అనుకుంటున్నా. ఏమి ఉండవు వెంకటేష్, నో వరీ. ఓకే. యా. స్టార్ట్ చేద్దామా? ఇంకో 5 మినిట్స్ ఉందామా? స్లోగా వస్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ. నో ఛాన్స్ వెంకటేష్, అలాగే ఛాన్స్ లేదు కదా. లాస్ట్ క్లాస్లో ఏవే ఈవెంట్స్ చెప్పాను మీ అందరికీ? ఈవెంట్ పేరు చెప్పండి. వాట్ ఈవెంట్స్ వి స్టడీడ్? ఆన్ క్లిక్, ఆన్ డబుల్ క్లిక్, ఆన్ లోడ్, ఆన్ అన్లోడ్, మౌస్ ఓవర్, మౌస్ మూవ్, మౌస్ అవుట్. చేశారా? మౌస్ ఓవర్, మౌస్ మూవ్, మౌస్ అవుట్ అని? ఆల్ ద వర్డ్స్. వెరీ గుడ్. రైట్ గైస్. వాట్ ఇస్ ద లాస్ట్ వన్? ఆల్ ద ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్. రైట్, విల్ స్టార్ట్. క్లియర్ చేయదు, ఓకేనా? ఎందుకంటే మనకి అవర్ టైం ఆల్రెడీ క్రాస్డ్. వాట్ అయిపోయింది. వాట్ ఈస్ టుడే అజెండా సార్? టుడే అజెండా వెరీ సింపుల్. కమాన్, వాట్ ఇస్ టుడే అజెండా? ఆన్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను.
ఆన్ చేంజ్ కూడా చెప్తాను, ఆన్ సెలెక్ట్, ఆన్ బ్లర్, ఇంకేమన్నా ఆన్ ఫోకస్ ఏమన్నా మనకి, ఆన్ ఫోకస్, ఎనీ ఈవెంట్స్ మీకు తెలిసిన చెప్పండి, ఆన్ సబ్మిట్, బిఫోర్ ప్రింట్ ఆఫ్టర్ ప్రింట్ ఏదో చెప్తాను, మీరు రిపోర్ట్ దయచేయండి. ఆఫ్టర్ ప్రింట్ అంటే హార్డ్ కాపీ ప్రింట్ అయిపోయిన తర్వాత ఒకటి, ప్రింట్ అవ్వకముందు ఒకటి, ఇంకేమన్నా ఈవెంట్ అట్రిబ్యూట్ ఉంటుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. వాట్ మోర్, నాకు తెలుసుంది కీ డౌన్ ఒకటి ఉండాలి, చూద్దాం ఉందో లేదు, మౌస్ యాక్షన్స్ ఉంటాయి, చూద్దాం ఎంతవరకు అవుతుంది ఓకేనా. సో దేర్ ఆర్ మెనీ ఈవెంట్స్ ఆర్ దేర్, అట్లీస్ట్ అ ఫ్యూ ఈవెంట్స్ ఇన్ అడ్వాన్స్ లెవెల్ విల్ ట్రై టు కంప్లీట్. యాడ్ ఈవెంట్ ఈజీ ఉంది కరెక్ట్, అడ్వాన్స్ లెవెల్ చెప్తాను కదా ధనుష్. మరి డామ్ మెథడ్స్ కావాలి చూద్దాం. రైట్, వాట్ ఆర్ దిస్, ఆన్ రీసైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ సైజ్ పెంచారనుకోండి, మీరు ఒక పేజ్ సైజ్ తగ్గించారనుకోండి, ఒక ఇమేజ్ సైజ్ పెంచారనుకోండి, అప్పుడు వస్తుందన్నమాట. యూ సక్సెస్ఫుల్లీ రీసైజ్ ద ఇమేజ్ ఆర్ రీసైజ్ ద పేజ్, సేమ్ లైక్ దట్ మీరు ఇమేజ్ ఆర్ పేజ్ లెవెల్ పెట్టుకోవచ్చు. వాట్ దట్ వన్, స్క్రిప్ట్, జస్ట్ స్క్రిప్ట్. సో ఐఎమ్ గివింగ్ యా ఏంటి ఆన్ రీసైజ్ మాట్లాడతాను, ఫంక్షన్ సైజ్ అండర్ స్కోర్ రీ, జస్ట్ ఐఎమ్ గివింగ్ సైజ్ పెంచినప్పుడు అలర్ట్ ఐఎమ్ గివింగ్ హలో, ఓకే, ద సైజ్ హ్యాస్ బీన్, ద సైజ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, ఓకేనా. అర్థమవుతుంది అందుకని, ఏమైంది సయ్యద్, ఎనీ ప్రాబ్లం, అంతా ఓకేనా. హలో, ద సైజ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, alert, it is resized successfully. Any more question from you? Right, come on. So I'm giving this one paragraph, change the page size, check the alert message. Sayyad, any question for me? Right, thank you for updating information, something channel. పేజ్ లెవెల్ ఇస్తాను, ఇంతనా పేజ్ లెవెల్ ఇక్కడ వచ్చా కరెక్టేనా, నా వాయిస్ అందరికి క్లియర్ కనిపిస్తుందా. Come on, everybody can able to hear. Okay, now I'm going to page. చూడండి, రీసైజ్ చేయమంటారు, ఇప్పుడు రీసైజ్ చేసే చూడండి, చూసారా, మళ్ళీ రీసైజ్ చేయనా. హలో, రెస్పాండ్ అవ్వాలి, కమాన్ కమాన్, ఆర్ యు దేర్, స్లోలీ ఎగ్జాంపుల్స్ మూవింగ్ ఆన్. Shall I move forward to next event? Resize is clear for you? Not refresh, resize, యశ్వంత్. Maximize, minimize చేస్తున్నాను, maximize, restore, అర్థమైందా యశ్వంత్, ఇది రీఫ్రెష్ గురించి కాదు, ఇది ఆన్ రీసైజ్. Come on, response. Next event, on change. This event occurs when you update the resource. Shall we on change kalna? Come on, shall I go to on change? Function change text. Hello, text has been updated. Thank you. సో ఏం రాయట్లేదు ఇక్కడ, నేను ఏ ఈవెంట్ ఎక్కడ రాస్తున్నా కూడా కరెక్ట్గా చూడండి, ఓకేనా. ఫామ్ తీసుకున్నాను, తెలుసుకుంటే ఫామ్ గురించి అందుకని, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫామ్ ఎనీబడి. లేబుల్, input type is equal to text, name is equal to, so for example I'm giving value is equal to FLM HYD, ఓకే. ఇక్కడ ఈవెంట్ ఇచ్చేస్తాను, ఏంటది, ఆన్ చేంజ్ is equal to, మీరు ఏమన్నా మాడిఫై చేస్తే ఆ టెక్స్ట్ బాక్స్లో, ఓకేనా. సో అక్కడ నేను ఏమన్నా ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను అర్థం కోసం, అర్థమవుతుంది అందుకని, ఎనీ ఆర్గ్యుమెంట్ కెన్ పాస్, హాస్ బీన్ అప్డేటెడ్, ఆర్గ్యుమెంట్ పాస్ చేసి నేను రాస్తున్నాను దిస్ డాట్ వాల్యూ, రైట్, చెక్ ఇట్ వన్స్. The meaning ఏంటి, this dot value meaning ఏంటి చెప్పండి. Anybody, what is the meaning of that? Current object, paragraph, change the text and see the warning. Current object reference, change the text, some alert messages I provided, so I provide one argument, same argument I'm giving here, value is equal to something I provided, any value, FLM HYD, on change is equal to function name this dot value, right. Come on, refresh. నేను ఏం మాడిఫై చేయలేదు, I didn't modify anything, no problem. దీన్ని తీసేసారు, అబ్జర్వ్ చేయండి, బ్యూటిఫుల్ కదా, ఎలా ఉంది.
బటన్ మామూలుగా పెట్టినంత మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం అది. ఓకేనా? ఓన్లీ అట్రాక్ట్ న్యూ పీపుల్. జస్ట్ ఓకే, రిఫ్రెష్ చేయండి. ఓకేనా? HYD అని పెట్టి నేను ఏపీ అని కూడా పెట్టాను. ఓకేనా? సో అమరావతి పెడతాను. ఏ క్యాపిటల్ కూడా తెలియదు అమరావతి. ఓకే, రైట్. చూడండి, హ్యాస్ బీన్. ఓకే, మీరు చేంజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం మాడిఫై చేయలేదు. మాడిఫై చేయడం బయట ఏమైనా వస్తుందా? మాడిఫై చేయకపోతే వెరీ గుడ్, నథింగ్ విల్ కమ్. అర్థం కదా? అందుకని కోడ్ చూస్తారా? అబ్జర్వ్ ద కోడ్ ఎవరిబడి. చాలా సింపుల్ రాసాను. కోడ్ అబ్జర్వ్ చేయండి అందరూ. వెంకటేష్ అబ్జర్వ్. అలా మాడిఫికేషన్ కాదు, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు మెసేజ్ కావాలి. కొన్ని బ్యాంకింగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి డేటా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అవుతుందో లేదో? ఒకవేళ సెలెక్ట్ అయిన మీరు కాపీ చేసి ఏమంటుందో చూడండి బ్యాంక్ వెబ్సైట్లో. ఎస్, కరెక్ట్ నగేష్. మనం మాడిఫై చేస్తేనే అది ఆయన ఆన్ సెట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వెబ్సైట్ చూద్దామా? జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను ఎక్కడ చూసానంటే ఆన్లైన్ SCS బ్యాంక్లోనే SBI లో చూసాను. ఐడియా లేదు, చూద్దాం. మనం ఒక క్లాస్ చెప్తున్నాం, చూసాను. మరి చూసాను, వాడు అడిగిండు నాకు తెలియదు. ఆన్లైన్ SBI లో చూడండి. పర్సనల్ బ్యాంకింగ్. ఓకే, సంథింగ్ మనకి ఎక్కడ వద్దు మనకు తెలిసి వెళ్ళిపోవడం డైరెక్ట్ వెళ్ళిపోయాడు పర్సనల్ బ్యాంకింగ్. ఇక్కడ కాపీ చేద్దాం అనుకున్నాను. చూడండి, కాపీ చేయండి. దిస్ ఫంక్షన్ నాట్ అలౌడ్ హియర్. చూసారా అందరూ? దిస్ ఫంక్షన్ నాట్ అలౌడ్ హియర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చేమో, మనం చేసుకోవచ్చు కదా. సో దిస్ ఫంక్షన్ నాట్ అలౌడ్ హియర్, రైట్? సారీ, ఆల్ కాపీరైట్స్ ప్రొటెక్టెడ్ అని చెప్పి నేను ఏమొస్తానంటే సెలెక్ట్ అంటాను. హలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదవుతున్నా? రైట్, యూజర్ నేమ్ అన్ని అలా చేశాను. ఆన్ సెలెక్ట్ రాస్తాను చూడండి. ఆన్ సెలెక్ట్ ఈజ్ ఈక్వల్ ఏమంటాను? ఆన్ సెలెక్ట్ ఈజ్ ఈక్వల్. ఓకేనా? సెలెక్ట్ ద టెక్స్ట్ అండ్ చెక్. ఓకేనా? సెలెక్ట్ చేయండి. ఓకేనా ఎవరిబడి? కాపీ చేయలేదు. సారీ, దిస్ ఫంక్షన్ నాట్ అలౌడ్ హియర్. సేమ్ ఇక్కడ ఉంది అదే భాష చూడండి. దిస్ ఫంక్షన్ నాట్ అలౌడ్ హియర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్, బాడీ సెక్షన్ పెట్టుకున్నప్పుడు మనకంట యూ కెన్ కీప్ ఇన్ ద బాడీ సెక్షన్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనకంట. మీరు నేను టెక్స్ట్ బాక్స్ లో పెట్టాను, పెట్టుకోండి. టెక్స్ట్ ఏరియాలో పెట్టుకోండి. యూ కెన్ వెరీ వాంట్. పేజ్ లో పెట్టుకోండి, పారాగ్రాఫ్ లో యూ కెన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్ హియర్. క్లియర్? Nagesh, okay? Shall I go to the next one? Another event? Right, we'll move forward. I'm understanding concept and doubt and scope of those events. Okay. ఏ ఈవెంట్స్ మీకు డౌట్ చెప్పండి. ఎనీ వేర్ అప్లై ఈవెంట్ స్కోప్ అంటూ ఏమి ఉండదు. ఓకేనా మనకంట? దేర్ ఇస్ నో స్కోప్ హియర్. ఆ ఫంక్షన్ మీరు రాసుకోగలగాలి అంతే, అదే స్కోప్ ఇక్కడ. ఓకేనా? క్లియర్ అయిపోయినా డౌట్? ఫామ్ లో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఆన్ బ్లర్, ఆన్ ఫోకస్. ఎవరైనా విన్నారా ఆన్ బ్లర్, ఆన్ ఫోకస్ అనే మాటలు? ఆన్ బ్లర్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆన్ ఫోకస్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే మీరు లాగిన్లోకి వెళ్ళారు. ఓకే, యు ఆర్ గోయింగ్ టు లాగిన్. లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ చేయకుండా వచ్చేసారు బయటికి. ఎంటర్ చేయలేదు. ఓకేనా? ఏం ఎంటర్ చేయకుండా వచ్చేసారు. వెన్ ఎవర్ యు ఆర్ లీవింగ్ దట్ వన్, ఆన్ బ్లర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. గుర్తుపెట్టుకోండి. సో వెన్ ఎవర్ యు ఆర్ లీవింగ్, ఆటోమేటికల్ యు ఆర్ గెటింగ్. మీరు న్యూ యూజర్ గురించి చూడండి. అబ్జర్వ్ చేయండి. మీరు ఎంటర్ చేయలేదు. మీరు ఎంటర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఎంటర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చూపిస్తుంది? ఇమేజ్ ఏమి మీకు? ద నెక్స్ట్ వన్ ఇట్ ఇస్ గివింగ్ సేఫ్ నెంబర్. సో వన్ పాయింట్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఆన్ బ్లర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే వెన్ ఎవర్ యు ఆర్ లీవింగ్ ద ఆబ్జెక్ట్. ఎస్, మ్యాండేటరీ ఫీల్డ్ అని పెట్టి చూపిస్తాను కదా, డోంట్ వరీ వెంకటేష్. ఓకేనా? ఆన్ బ్లర్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ వెన్ ఎవర్ యు ఆర్ లీవింగ్ ద ఆబ్జెక్ట్. నేను రాస్తాను కదా, చాలా జాగ్రత్తగా చూడండి. ఆన్ బ్లర్ ఈవెంట్ get executes, on blur event get executes when you are leaving text box. On focus event get executes, on focus get executes when you are entering into text box or object, whatever it is. Text box object ఏమైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ క్లియర్ ఉంది మీ దగ్గర. థియరీ క్లియర్ ఉంది ఫస్ట్. ఎక్కడైనా చేసుకోవచ్చు మీరు వెంకటేష్. టెక్స్ట్ బాక్స్, పారాగ్రాఫ్, బాడీ, ఎనీవేర్. బట్ జనరల్ గా మనం ఈవెంట్స్ ఎక్కడ పడతాం? మనం ఫామ్స్ లో పడతాం. కరెక్ట్ కదా? జనరల్లీ వేర్ వి ఆర్ యూజింగ్ ఈవెంట్స్? కమాన్, వేర్ వి ఆర్ యూజింగ్ ఈవెంట్స్ జనరల్లీ? ఫాస్ట్గా ఉండాలి. కమాన్. నేను మాట్లాడడం కాదు, మీరు మాట్లాడాలి. రైట్, ఇప్పుడు నేను ఒక ఈవెంట్ వస్తాను, కరెక్ట్గా చూడండి. ఆన్ బ్లర్ మీనింగ్ చెప్పండి నాకు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆన్ బ్లర్? ఎవరు అర్థమైనా చూస్తాను నేను.
ఆన్ బ్లర్ మీనింగ్ వాట్? here element by it. First name is x dot value is equal to x dot value dot two uppercase ఉంది కదా, right? u case, l case, last name to lower case. And as a logic మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగచ్చు. Come on, any doubt is there? x dot value ఏమీ లేదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ x? x is a variable అంతేనా? x is a variable. మీరు ఏదైతే ఫస్ట్ నేమ్ రాస్తున్నారో అది వాల్యూ ఇక్కడ. ఫస్ట్ నేమ్ హాయ్ అని రాశాను, ఓకేనా? హాయ్ x dot హాయ్ అని ఏలోకి వస్తుంది, అప్పర్ కేస్ వస్తుంది, హాయ్ అని ప్రింట్ అవుతుంది. సరిపోయినప్పుడు అర్థమైందా? ధనోజ్ అప్పర్ కేస్, అది లోయర్ కేస్ అనుకోండి, లోయర్ కేస్ వస్తుంది. క్లియరా? అది ఉంది నరేష్, అది మీరు వాడుకోవాలి కదా, ఆల్రెడీ ఉంది. మీరు వాడు నెక్స్ట్ వాడుకోవచ్చు, వై వాడుకోవచ్చు, జెడ్ వాడుకోవచ్చు, మీ ఇష్టం నరేష్. వేరియబుల్ గురించి మనం మాట్లాడలేదు. నరేష్ మీకు అర్థమైందని చెప్పింది, ఆల్రెడీ ఉన్నదని వాడుతున్నాను. అప్పర్ కేస్ లోయర్ కేస్ ఉంది కదా, పని చేస్తే నేను చూపిస్తాను చూడండి అక్కడ. నరేష్ అర్థవుతుందా? నేను చూపిస్తాను కదా అనుకుంటున్నాను. కమాన్ ఫస్ట్ ఏం చేద్దాం, ఫామ్ చేద్దాం. ఫామ్లో జనరల్గా ఏముంటాయి? లేబుల్ ఉంటాయి. లేబుల్ ఏముంటుంది? యూజర్ ఫస్ట్ నేమ్ ఉంది అంతేనా? మ్యాండేటరీ ఫీల్డ్ ఇద్దామా? ఇద్దామండి. ఫస్ట్ మనం రాసేసుకుందాం మ్యాండేటరీ ఫీల్డ్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇస్ ఏమిద్దాం? టెక్స్ట్ బాక్స్ అంతేనా? ఐడి రాస్తున్నారు మీరు, ఫస్ట్ నేమ్ రాస్తున్నారు. చాలా చెప్తున్నా, ఆన్ బ్లర్ ఇస్ ఈక్వల్ టు, ఆన్ బ్లర్ లో మీరు ఇవ్వాల్సింది ఎస్ యూజర్ ఏమి ఇక్కడ ఆన్ బ్లర్ ఎల్కేస్ what I'm giving, input type is equal to, value is equal to అంతే అయిపోయింది. మన డౌట్ ఉంది ఇక్కడ వరకు? నేను రాసిన లాజిక్ కరెక్ట్గా చూడండి ప్లీజ్, అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. వెళ్దామా? ఎగ్జిక్యూట్ చేసుకుందామా? అప్పర్ కేసులో మారుతుంది, లోయర్ కేసులో మారుతుంది. సయ్యద్ ఒక్కసారి చూద్దాం కనుక. నా మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ని ఒకవేళ లోయర్ కేసులో ఎంటర్ చేస్తే, ఫస్ట్ నేమ్ ఏమన్నాను? లోయర్లో ఎంటర్ చేయమన్నాను. లాస్ట్ నేమ్ ఎంత చేయమన్నాను? అప్పర్లో ఎంటర్ చేయమన్నాను. అప్పర్లో ఎంటర్ చేస్తే ఏమవుతుంది, లోయర్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది? సరే చూద్దాం. చూడండి, ఇది లోయర్ ఎంటర్ చేయాలి. లోయర్ ఎంటర్ చేయండి. లోయర్లో రాజు సార్ అన్నాను. ఆబ్జెక్ట్ బయట మీరు వన్స్ యూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఆబ్జెక్ట్ ఏమైంది? అప్పర్ కేసు. ఇక్కడ అప్పర్ కేసు ఎంటర్ చేయండి. యూ అప్పర్ కేసు ఎంటర్ చేయండి. అప్పర్ కేసులో దినేష్ రాశారు. బయట రండి. అర్థమవుతుందా? ఏమన్నా అయిపోయింది కెమికల్ రియాక్షన్? కమాన్ కమాన్ everybody, కమాన్. Shall I refresh? So I'm entering here lower case, A B C D E F G H, lower case come out. నేను అప్పర్ కేసు ఎంటర్ చేస్తున్నాను. A B C D E F అలా అప్పర్ కేసు, లోయర్ కేసు వస్తుంది. అలా కాకుండా కొన్ని అప్పర్ కేసు కొన్ని లోయర్ కేసు ఇస్తున్నాను. అప్పర్ లోయర్ ఏమవుతుంది చూడండి, చూసారా అలా ఉంటుంది. అప్పర్ నేను ఏం చేస్తానంటే లోయర్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, అప్పర్ లోయర్ అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్త చూడాలి. ఓకే ఇచ్చుకోండి వెంకటేష్, నో ప్రాబ్లం. ఎస్ కరెక్ట్, ఈమెయిల్లో వాడతాము, చాలా చాలా రకాలు వాడతాము. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఆన్ బ్రేకర్ వాడతాము, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఒకసారి మీరు పేజ్ వదిలేస్తుంటారు, పేజ్ లీవ్ చేస్తుంటాం మనం. డూ యూ వాంట్ టు లీవ్ ద పేజ్ అడుగుతుంది. ఎవరైనా మీకు ఎవరైనా ఎక్స్ప్రెస్ వచ్చింది? డూ యూ వాంట్ టు లీవ్ ద పేజ్, డూ యూ వాంట్ టు క్లోజ్ ద పేజ్, డూ యూ వాంట్ టు క్యాన్సిల్ ద ట్రాన్సాక్షన్? అవునా కదా? ఇప్పుడు ఐడియా వస్తుందా మీకు? ఏమో సార్ అన్నట్టు ఉందా? వచ్చిందా? డూ యూ వాంట్ టు ఎగ్జిట్ ద యాప్ అదనమాట. ఆన్ బ్లర్ అర్థమైంది, ఆన్ బ్లర్ రియల్ టైంలో. ఓకే, ఇది ఆన్ బ్లర్. ఆన్ ఫోకస్ అంటే ఏంటి? ఆన్ ఫోకస్ అంటే ఏంటి? ఆన్ బ్లర్ అంటే ఏంటి? మీరు ఆబ్జెక్ట్ వదిలేస్తున్నప్పుడు. ఆన్ ఫోకస్ అంటే ఏంటి? మీరు ఆబ్జెక్ట్లో ఎంటర్ అవుతున్నారు, అదే కదా? రైట్, అదే చూద్దాం. వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఆబ్జెక్ట్ ఆన్ ఫోకస్. చూద్దామా? సింపుల్ ఈవెంట్ రాస్తాను. ఓకే, చూడండి రాస్తాను జాగ్రత్తగా. సో ఎక్స్ రాసేస్తాను. ఎక్స్ వైయో జెడ్డో ఇస్తాను. ఓకే, స్టైల్ ఉంది తెలుసా మీకు? స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో సింపుల్గా ఏం చేస్తానంటే, ఓకే కొన్నిసార్లు ఎల్లో అనే కలర్ వస్తుంది, చూపిస్తాను, అదే చూపిస్తాను. ఎన్ని ఆగేవద్దు, ఎన్ని సరే అర్థమైంది చెప్పండి. ఫంక్షన్ అర్థమైంది చెప్పండి. ఇది చెప్తాను, గెట్ ఎలిమెంట్ బై ఐడి, స్టైల్ ఇవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పాను, చెప్పాను మీకు. కంగారు పడదు, బట్ యూసెస్ తప్పదు ఇక్కడ వాడాలి. సో ఇట్ విల్ కమ్, ఐ యూజ్ ఇట్. ఓకే everybody, x dot style background is equal to. సో ఐ మూవింగ్ ఫార్వర్డ్. ఆన్ ఫోకస్ అంటే ఏంటి? మీరు ఎంటర్ అవుతుందని చెప్పాను కదా, చూస్తున్నారా? ఆన్ ఫోకస్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసిన ఇక్కడ నేను? ఏ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ లాన్ ఏమి ఇస్తాను చూడండి కరెక్ట్గా, ఐడి బేస్ అన్నమాట. ఓకేనా? ఆర్ యూ కంఫర్టబుల్? చూడండి చూడండి,
రైట్, అదే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి దిస్ డాట్ ఐడి. సిసి ఎక్స్ అనేది కూడా ఐడి కదా, అట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్ కూడా. అటువంటిప్పుడు ఏ ఐడి తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. తీసుకుంటే ఐడి ఫస్ట్ నేమ్ కూడా తీసుకోవచ్చు. దిస్ డాట్ ఐడి అంటే అక్కడ ఏ ఉంటే ఐడి అప్లై అయిపోతుంది. దిస్ అదంత పవర్ఫుల్. దిస్ కీవర్డ్ ఉన్నప్పుడు ఐడి అలా పర్లేదు. ఎవరు మాట్లాడింది? రవి. ప్రీవియస్ లో చెప్పండి దిస్ అనేది కరెంట్ ఆబ్జెక్ట్ అని, అర్థమైందా? దిస్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ కరెంట్ ఆబ్జెక్ట్. ఎస్ కరెక్ట్, ట్యాగ్ అనేది ఆబ్జెక్ట్. ఏమైనా డౌట్ ఉందా? ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్, ఐడి ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్, ఆన్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం అందులోకి వెళ్ళాలి. వెళ్ళండి అందులోకి. బ్యూటిఫుల్. మళ్ళీ క్లిక్ చేయండి. బ్యూటిఫుల్. ఆన్ ఫోకస్ అంటే అర్థమైందా మై డియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు? ఆన్ బ్లర్ అంటే ఏంటి, ఆన్ ఫోకస్ అంటే ఏంటి అర్థమవుతుందా? అర్థమైందా? ఆన్ బ్లర్ కి ఆన్ ఫోకస్ కి తేడా. ఆన్ బ్లర్ అంటే వెన్ యు ఆర్ లీవింగ్, ఆన్ ఫోకస్ అంటే వెన్ యు ఆర్ ఎంటరింగ్. బయటకు వచ్చే కూడా అలానే ఉంటుంది. మీరు డేటా ఎంటర్ చేస్తే పోతుంది. ఓకేనా? మీరు డేటా ఎంటర్ చేస్తే పోతుంది. ఓకేనా రవి? డేటా ఎంటర్ చేయకపోతే అట్లనే ఉంటుంది. వెరీ గుడ్. ఆన్ సబ్మిట్ అంటే ఏంటి? ఈ ఫామ్ ని సబ్మిట్ చేసేటువంటి నాకు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనే మెసేజ్ కావాలి. అప్పుడు ఎక్కడ రాస్తుంటారు ఆన్ సబ్మిట్ లో? చెప్పండి. ఆన్ సబ్మిట్ అంటే ఈ ఫామ్ క్లిక్ చేసి అప్పుడు ఏం రాస్తారు ఇక్కడ ఫామ్ లెవెల్లో? చెప్పండి మీరు. కమాన్. ఆన్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గెటింగ్ ఏం రాసినప్పుడు మీరు ఫామ్ క్లిక్ చేసి సబ్మిట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? నాకు ఏం కావాలి? అలర్ట్. ఏమంటాను? ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్. ఏం అర్థమవుతుంది మీకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఆన్ సబ్మిట్ ఎక్కడ చూడండి. ఫామ్ లెవెల్ రాస్తామా, పేజ్ లెవెల్ రాస్తామా? ఫామ్ లెవెల్. వెరీ గుడ్, నైస్. వెళ్దాం దాంట్లోకి. యాక్షన్ కాల్ రాసుకోండి, దాంట్లో ఉంది. కమాన్, వాట్ యు వాంట్? యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడికి వెళ్ళాలి? HTML5 అనే ఇమేజ్ ఓపెన్ చేయమని చెప్తున్నాను. సరిపోయిందా? మడికంటే యాక్షన్ జరగాలి సర్వర్ సైడ్ ఉన్నప్పుడు వాడతాం మనం. ఓకేనా? మనం క్లయింట్ సైడ్ చేస్తున్నాం, సర్వర్ సైడ్ చేసినప్పుడు వాట్ టెక్నాలజీస్ ఇవ్వాలి అని? ఎస్ నాగేష్ కరెక్ట్. సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ అని అన్ని క్లయింట్ సైడ్. ఎవరైనా అడిగారు మీకు వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ ఏం చెప్తాం అనుకుంటున్నారు? లాజికల్ చెప్పండి. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వర్ సైడ్ అండ్ క్లయింట్ సైడ్ లాజికల్ చెప్పండి సార్. నాకు డౌట్ ఉంది కదా. ఏ టెక్నాలజీ which get executes within the browser. A technology which get executes within the browser. Client side technology. A technology which get executes within the web server. Server level technology. ఓకే అర్థమైందా? కమాన్ మైనింగ్. క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ తేడా తెలిసిందా? నైస్. వై జావాస్క్రిప్ట్ క్లయింట్ సైడ్ అని క్వశ్చన్ అడిగితే yes client side question is javascript is why client side javascript exclusively for validating the resources of the client side. What the point? Yes, Salvi, all the points simple to understand. Yes, previously also asked you the same question to do the better way. चलो चलेगी. चलो मूव फॉरवर्ड. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ కాపీ తీసే ముందు నాకు మెసేజ్ కావాలి. హార్డ్ కాపీ అంటే ఏంటో మీకు సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఐడియా ఉంది కదా. జావాస్క్రిప్ట్ లో ఉంది. ఎలా అంటే చూడండి, ఇన్ జావాస్క్రిప్ట్ ద ప్రొవిజన్ ఇస్ దేర్. హౌ ద ప్రొవిజన్ ఇస్ గోయింగ్ టు వర్క్. ఫంక్షన్ ప్రింట్ మెసేజ్ అని చెప్పి ఇట్లా ఇస్తున్నా. ఏమని? అలర్ట్ హార్డ్ కాపీ ప్రింట్ అబౌట్ టు స్టార్ట్. అబౌట్ టు స్టార్ట్. ఓకే రైట్. నేను ఏం చేసినప్పుడు సింపుల్ గా వెళ్తాను. హిట్ ద కీబోర్డ్. హిట్ ద కీబోర్డ్. ఏమని చెప్తాను? హిట్ ద కీబోర్డ్. కంట్రోల్ ప్లస్ పి అంతే కదా. ఫోర్ ప్రింట్ ద డాక్ అంతేనా? అర్థమవుతుంది. అందుకని ఆన్ ఇప్పుడు కదా బిఫోర్ ప్రింట్ ఉందా? ఓ వెరీ గుడ్. దాన్ని తీసుకొచ్చేమంటారు? ప్రింట్ మెసేజ్ చేసేయండి. హలో ఎవ్రీవన్, ఆర్ యు ఓకే? ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు మీరు? జస్ట్ గో టు పేజ్, కంట్రోల్ పి ప్రెస్ చేయండి. మీరు చూస్తారా? ప్రింట్ అనగానే ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ చూడండి తర్వాత మెసేజ్. చదివినా ఓకే కొట్టండి. చూడండి స్పేస్ పెట్టుకోండి వెంకటేష్. స్పేస్ పెట్టలేదు, స్పేస్ రావట్లేదు. స్పేస్ పెట్టుకోండి వస్తుంది. ఓకేనా? స్పేస్ పెట్టుకుంటే స్పేస్ వస్తుంది. ఓకేనా? హార్డ్ కాపీ ప్రింట్ అబౌట్ టు స్టార్ట్. వెంకటేష్ రెడీ? వచ్చిన స్పేస్ మనం ఏది రాస్తారు వస్తుంది వెంకటేష్. చూడండి
వచ్చిందా ఇప్పుడు ఆన్ ఆఫ్టర్ ప్రింట్ ఆన్ బిఫోర్ ప్రింట్ ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఒక ఈవెంట్ డాట్ టైప్ ఉంటుంది ఇక్కడ, మనం ఏ ఈవెంట్ ప్రెస్ చేసామో చెప్పచ్చు. అంటే ఏంటంటే ఒక్క నిమిషం నేను చెప్తాను. ఈవెంట్ డాట్ టైప్ అనుకుంటున్నాను నేను, కరెక్ట్ ఐడియా. ఎస్, ఇది ఏం చేస్తారంటే మీరు ప్రింట్ ఈవెంట్ అని, ప్రింట్ ఈవెంట్ అని ఇందులో ఈవెంట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి. ఓకేనా, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు మౌస్ కీ డౌన్ చేశారో అప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఏంటి ఆ ఈవెంట్ ప్రింట్ చేస్తాను. చాలా జాగ్రత్త చూడాలి ప్లీజ్. ఆ ఈవెంట్ ప్రింట్ చేస్తాను, అదవుతుంది మీకు. రైట్, జస్ట్ క్లిక్ ఇన్ ద డాక్యుమెంట్, క్లిక్ ఇన్ ద పేజ్ డాక్. ఓకేనా, క్లిక్ ఇన్ ద పేజ్ డాక్. ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి, ఏం చేశారు చూడండి, మౌస్ డౌన్. ఓకేనా, మార్చండి వెళ్ళి ఆన్ ఆన్ క్లిక్ అని పెట్టానా, పెట్టినా ఇప్పుడు చూడండి, చూసారా. మరి ఆన్ డబుల్ క్లిక్ అని పెట్టండి, ఆ ఈవెంట్ వచ్చేస్తుంది, ఈవెంట్ క్యాప్చర్ చేస్తుంది అది. ఆన్ టీబీఎల్, ఆన్ డిబిఎల్, ఆన్ డబుల్ క్లిక్ చూడండి, డబుల్ క్లిక్ ఏమైంది, ఆన్ మౌస్ చూడండి వస్తుందా, ఆన్ మౌస్ ఆ ఈవెంట్ క్యాప్చర్ చేస్తుంది, మీకు అర్థమవుతుందా. డబుల్ క్లిక్ కూడా డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే క్యాప్చర్ చేస్తుంది. వచ్చిందా, ఎక్కడ యాక్షన్ ఎక్కడ పర్ఫామ్ అవుతుంది, యాక్షన్ వేర్ ఇట్ ఇస్ పర్ఫార్మింగ్. కమాన్, వేర్ యాక్షన్ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎవరీవన్, కమాన్ కమాన్. ఎక్సలెంట్. బాడీలో పర్టికులర్ ఏరియా, రైట్. ఏవే ఈవెంట్ చెప్పున్నా ఈరోజు ఒకసారి చూడండి. సో మనం పేజ్లో ఏ వెరీ గుడ్ వెంకటేష్, ఏదైనా సరే చాలా ఈవెంట్స్ అండ్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ నియర్లీ 20 ఈవెంట్స్. సార్ నాకు ఈవెంట్స్ చెప్తారా, ఏమని చెప్పాను. నెక్స్ట్ మోర్ అడ్వాన్స్ వెళ్ళిపోతాం. రైట్, నాకు ఈవెంట్స్ పేరు చెప్పండి తొందరగా. ఆన్ క్లిక్, ఆన్ డబుల్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్. వినిపిస్తున్న వాయిస్ మీ అందరికీ. ఎన్ని ఈవెంట్స్ చెప్పుకున్నాం, క్విక్లీ యూ కెన్ ట్రై టు ఆన్సర్. రైట్, మౌస్ డౌన్, మౌస్ అవుట్, కమాన్ కమాన్, మౌస్ ఓవర్, డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్. రైట్, రైట్. సరే, ఇప్పుడు నేను మౌస్ మీద ఎన్ని బటన్స్ ఉంటాయి మనకి, హౌ మెనీ బటన్స్ ఆర్ దేర్ ఆన్ ద మౌస్, కమాన్ కమాన్ క్విక్లీ. సో మీరు ఏ మౌస్ బటన్ క్లిక్ చేస్తే నా మౌస్ బటన్ పేరు చెప్తారు. రైట్ క్లిక్ అయితే రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ అయితే లెఫ్ట్ క్లిక్, మిడిల్ అయితే మిడిల్. నాకు డౌట్ ఇప్పుడు, మీ అందరికీ 3 బటన్స్ ఉంటాయని తెలుసా మౌస్ మీద, 2 బటన్స్ ఉంటాయని తెలుసా, నాకు డౌట్ పెద్ద డౌట్ నాకు. ఎన్ని బటన్స్ ఉంటాయి మౌస్ మీద, 2 3 1 ఎన్ని డౌట్, ఎన్ని ఉంటాయి. ఒకళ్ళ కొంతమంది ఒకళ్ళ ఒక మౌస్ ఒక బటన్ ఉంది నాకు, ఆయన మౌస్ మీద ఒక బటన్ ఉందంట. మరి ఎట్లా చేస్తారు ఆపరేషన్స్ అని ఒకటి ఉంటే, హౌ దే ఆర్ డూయింగ్. రైట్, సో దీన్ని అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను, ఎందుకంటే వాలిడేషన్ చెప్పినట్టు. విచ్ బటన్ యూ క్లిక్ యాజ్ ఎ ప్రోగ్రామర్, యాజ్ ఎ ఎండ్ యూజర్, అడ్వాన్స్ లెవెల్ విల్ సీ. మరి ఓకే, లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే వాట్ నెంబర్ విల్ బి రిటర్న్, హౌ యూ సే లెఫ్ట్ బటన్ క్లిక్. మిడిల్ బటన్ క్లిక్ చేస్తే వాట్ వాల్యూ విల్ బి రిటర్న్, హౌ యూ సేస్ మిడిల్ బటన్, మిడిల్ బటన్ క్లిక్. రైట్ బటన్ క్లిక్ చేస్తే హౌ యూ క్లిక్ రైట్ బటన్, వాట్ వాల్యూ విల్ బి రిటర్న్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మై డియర్స్, ప్లీజ్ యూ కెన్ ప్రాక్టీస్ అప్ టు యువర్ ఆల్ దీస్ ఈవెంట్స్. నోట్స్ అంతా పంపిస్తాను. అడ్వాన్స్ ఈవెంట్స్ కి ముందు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను చెప్పాల్సిన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం ఉంది, అవి చెప్పిన తర్వాత అడ్వాన్స్ ఈవెంట్స్కి వెళ్తాను. ఓకేనా, ఎక్సెప్షన్స్ అయినా మీకు జావాస్క్రిప్ట్ లో ఎక్సెప్షన్ చెప్పలేదు కదా. సో ఆఫ్టర్ ఎక్సెప్షన్స్ ఐ గో టు అడ్వాన్స్ లెవెల్. థ్యాంక్ యూ గైస్. కొంచెం ఇంకా కోల్డ్ ఉంది, ఐ థింక్ నా మాట అర్థమైపోతుంది మీకు అందరికీ. చదివి యా, కీ డౌన్ అంటే మౌస్ ప్రెస్ చేయడం. వెంకటేష్, కీ డౌన్ మీన్స్ మౌస్ ప్రెసింగ్, మౌస్ బటన్ ప్రెసింగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Please try it, everybody. Catch you people tomorrow as usual.
Bye bye. Any question is there? Please put your question here. Yes, guys. Good night. And practicing weekend పెట్టుకున్న కంపల్సరీగా. Thank you. Bye bye. Any more questions?